హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మా కాలనీలోని హనుమాన్ దేవాలయం అయితే మీకు చూపిస్తున్నానండి. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమంతుడి ఆశీస్సులు, ఆయన ధైర్యము బలము మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా గేట్ ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ గేట్లోంచి ఇలా లోపలికి వస్తే మనకి ఎదురుగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. మాది చాలా చిన్న టెంపుల్ కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. హనుమాన్ మెయిన్ టెంపుల్లో స్వామివారుగా ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ చిన్న వినాయకుడు, శివలింగం కూడా ఉన్నాయండి. టెంపుల్లోకి ఎంటర్ అవగానే మనం ఫస్ట్ ప్రదక్షిణ చేసుకోవాలి కదా, అలాగే ప్రదక్షిణ చేస్తూ నేను టెంపుల్ చుట్టూతో మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ వచ్చేసి నాగమ్మ వారికి నాగమ్మ దేవాలయం ఒకటి ఉంది. ప్లస్ దాని పక్కన రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఇలాగ నాటారండి. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. పక్కనే నాగమ్మ స్టాచ్యూ ఉందన్నమాట. ఈ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్, ఇవేమో నవగ్రహాలకి పూజ చేస్తారు. ఈ ప్లేస్లో వచ్చేసేటప్పటికి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. మీకు ఆ గోపురం చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఈరోజు హనుమాన్ జయంతి కదండి, అందుకని చెప్పేసి నేను టెంపుల్ అయితే విజిట్ చేశాను. అలాగే మీకు కూడా టెంపుల్ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ చూడండి, అన్ని పిల్లర్స్ మీద జై శ్రీరామ్ అని రాసి పెట్టి ఉంటుంది. టెంపుల్ చుట్టూతో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చుట్టూతో ప్లాంట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా షూట్ చేశాను, తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో. ఇక్కడ వచ్చేసేటప్పటికి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని 3 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టేసుకొని నేను దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయాను. ఇదైతే ఎంట్రీ అన్నమాట. ఇలాగా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో హనుమంతుల వారు ఉంటారు, జై హనుమాన్. పక్కనే వినాయకుడు ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత శివుడు. అట్లాగా చుట్టూతా ఇట్లాగా మనకి లోపల కూడా టెంపుల్ లోపల కూడా కొంతమంది అయితే ఇట్లా ప్రదక్షిణ అయితే చేసుకుంటారండి. ఇది వచ్చేసేటప్పటికి చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు అట్లాగా నవగ్రహాలు ఉంటాయి. ఇదంతా టెంపుల్ లోపల ఏరియా అనమాట. ఇక్కడ కూడా చుట్టూతా ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు. ఎక్కువ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారని ఇక్కడ స్టూల్స్ కూడా స్టూల్స్ అయితే పెడతారండి. అదిగోండి, హనుమంతుల వారిని దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసేటప్పటికి నవగ్రహ మండపం. మనకు ఉత్తర ద్వార దర్శనం అప్పుడు ఆ గేట్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుందన్నమాట వైకుంఠ ఏకాదశి రోజు. ఈ టెంపుల్ చుట్టూత గార్డెన్ చూపిస్తానన్నాను కదండి, ఇదిగోండి. మనకి టెంపుల్ లోపల స్వామి వారికి పూజ చేయడానికి కూడా ఈ పువ్వులను అయితే ఉపయోగించవచ్చు. ఆ ప్లాన్తోనే చుట్టూతా ప్లాంట్స్ అయితే నాటారనమాట. ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వస్తే. అసలు మా కాలనీలోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, టెంపుల్కి వస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. అదిగోండి, ఆ గేట్లోనే ఉత్తర ద్వార దర్శనానికి అయితే అలో చేస్తారు ముక్కోటి ఏకాదశి రోజున. ఇదిగోండి, టెంపుల్ చుట్టూతా ఇట్లాగా ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఇదండి టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే. ఇది అవుట్ సైడ్ టెంపుల్ ఆపోజిట్ సైడ్ ఇట్లా ప్లేస్ ఉంటుందండి. మాకు శ్రీరామనవమి రోజు, శివరాత్రి రోజు కళ్యాణం అయితే ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో చేస్తారు. చక్కగా స్టేజ్ అది కట్టి బాగా డెకరేట్ చేసి చేస్తారనమాట. హోమాలు అలాంటివి ఏమైనా ఉంటే టెంపుల్ లోపలే హోమాలు అవన్నీ కంప్లీట్ చేస్తారు. ఇదండి ఓవరాల్గా టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.